నిన్న మనం ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం పదే పదే. దేవుడు మనిషిని ఇప్పుడు మనం చూస్తున్న విధంగా తయారు చేయలేదని, దేవుడు మనిషిని సాక్షాత్తు తన పోలికలో సృజించుకున్నాడని, అలా సృజించుకున్న మనిషి దేవునికి దూరం అవ్వడం వల్ల ఆ పోలికను ఛిద్రం చేసుకున్నాడని, పాడు చేసుకున్నాడని, ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ పోలికను మళ్ళీ బాగు చేయడానికి, తిరిగి కట్టబెట్టడానికి యేసుక్రీస్తు వారు, ఏ దేవుడైతే మనిషిని తన పోలికలో సృజించుకున్నాడో ఆ దేవుడే మనిషి పోలికగా పుట్టి మళ్ళీ మనిషికి దేవుని పోలికనివ్వడానికి దిగి వచ్చాడని, అది తన శిలువ కార్యం ద్వారా సాధ్యం చేశాడని, అందుకనే ఆయన మనకు అవసరమని, ఆయన పిలుపును, ఆయన ఆహ్వానాన్ని మనము స్వీకరించి ఆయనను హృదయంలోకి స్వీకరించాలని మనం చూసాం. ఈరోజు ప్రపంచాన్ని మనం చూస్తే అనేకమైన రుగ్మతల గురించి కూడా నేను ప్రస్తావించాను, మీకు వివరించకపోయినప్పటికీ కూడా. ఈరోజు మానవ సమాజంలో రకరకాల రుగ్మతలు, జాడ్యాలు, జబ్బులు ఉన్నాయి. కరోనా వస్తే మనం భయపడిపోయాం. కరోనా కేవలం శరీరానికి సంబంధించిన రుగ్మత మాత్రమే. ఎందుకు భయపడ్డామంటే శారీరకంగా మరణిస్తాం కాబట్టి. కరోనా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కాకపోతే మనకంత భయం వేసేది కాదు. వ్యాధి వస్తుంది, పోతుంది. రకరకాలైనటువంటి విపరీతంగా బాధించే వ్యాధులు వస్తాయి, కానీ వాటి గురించి భయం లేదు మనకి. కానీ కరోనా గురించి విపరీతమైన భయం. ఈ మధ్య మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళకి మీకు మధ్య ఒక పరద, చాలా దూరం. ఒకప్పుడు డాక్టర్ గారు ఇటు రండి, నా పక్కన కూర్చోండి అని స్టూల్ చూపించేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్ గారు మీరు అక్కడే ఉండండి అంటున్నారు. కానీ మనం చాలాసార్లు మనల్ని నాశనం చేసే రకరకాల రుగ్మతల్ని, జబ్బుల్ని మనం చూడం. అవి ఇంకా ప్రమాదకరమైనవి. అందుకనే డాక్టర్లు కేవలం శారీరకమైన రుగ్మతల్ని మాత్రమే వాళ్ళు నయం చేయగలరు, అది కూడా కొంతమేరకే నయం చేయగలరు. కానీ దేవుడు, ప్రభు అయిన క్రీస్తు ప్రతి రుగ్మతను నయం చేయగలడు, ప్రతి జబ్బును నయం చేయగలడు. అది ఆయన గొప్పతనం. అందుకని ఆయన పరమ వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారిని మనం సరిగా దృష్టించలేకపోయాం. క్రైస్తవ లోకం ఆయన్ని సరిగా దృష్టించలేకపోయింది. అందుకనే క్రైస్తవ లోకం ఆయన్ని అన్య ప్రపంచానికి, అన్య లోకానికి సరిగా ప్రకటించలేకపోతుంది. ఇది నేటి క్రైస్తవం యొక్క విషాదకరమైనటువంటి, శోచనీయమైనటువంటి దుస్థితి. యేసుక్రీస్తు వారిని కూడా మనం కేవలం శారీరక స్వస్థతలకు సంబంధించిన ఒక మిరకిల్ వర్కర్గా పరిచయం చేశాం. ఈ రోజున చాలా సంఘాలు, చాలా పరిచర్యలు, చాలా టీవీ పరిచర్యలు ఈ శారీరకమైనటువంటి జబ్బులను నయం చేసేవాడు యేసుక్రీస్తు అని పరిచయం చేస్తున్నాయి. కానీ ఆయన్ని లోతుగా చూడలేకపోతున్నాయి, ఆయన్ని ఉన్నదున్నట్టుగా పరిచయం చేయలేకపోతున్నాయి. ఆయన కేవలం శారీరక స్వస్థతలు చేసేటువంటి ఓ డాక్టర్ కాదు. ఈ ప్రపంచంలో మనిషిని, ప్రకృతిని పరిపూర్ణంగా బాగు చేయగలిగిన వాడు క్రీస్తు ఒక్కడే. ఈ అద్భుతమైన పుస్తకం, 66 పుస్తకాల సమాహారమైనటువంటి ఈ పవిత్ర గ్రంథం, ఈ సత్య వేదం మనకు అర్థమైతే, ఇందులో కొలస్సీ పత్రికలో ఒక మాట ఉంది, అవి పరలోకంలో ఉన్నా, భూలోకంలో ఉన్నా అన్నింటినీ, పరలోకంలో ఉన్న వాటినైనా, భూలోకంలో ఉన్న వాటినైనా అన్నింటినీ
తన శిలువ రక్తం చేత క్రీస్తు మళ్ళీ దేవుడితో అనుసంధానం చేశాడు. దానికి ముందటి స్థితి ఏంటి? దేవునికి దూరంగా ఉంది. ప్రకృతిని తీసుకోండి, మనిషిని తీసుకోండి, దేవునితో వైరం ఉంది, దేవునికి దూరం అయిపోయాము. మనకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ప్రకృతి వైద్యులు టీవీల్లోకి వచ్చి, మనము ప్రకృతితో స్నేహం చేయాలి, ప్రకృతిలోనే అంతా ఉంది, కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ఫలానా ఫలాలు తినాలి, ప్రకృతిలో ఉన్నటువంటి ఫలానా తిండి తినాలి, ప్రకృతిలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి తిండి తినాలి. మంచి హితబోధ, అది మంచిదే. కానీ ప్రకృతితో నువ్వు స్నేహం చేసినంత మాత్రాన నీ సమస్య పోదు. మీరు ప్రకృతితో ఎంత స్నేహమైనా చేయండి, మీ ఇంట్లో గొడవలు తగ్గవు. మీరు ప్రకృతితో ఎంత స్నేహమైనా చేయండి, మీ ఆయుష్ పెరగదు. ఐసీలో ఉన్నవాడు బయటికి రాడు, వెంటిలేటర్ మీదకి వెళ్ళినాడు మళ్ళీ బతుకుతాడన్న నమ్మకం లేదు. ప్రకృతి వైద్యం మంచిదే. ఎందుకు ప్రకృతి నీకు పరిష్కారం కాదు అంటే, మన వల్ల ప్రకృతి కూడా పాడైపోయింది. అందుకని క్రీస్తు తన శిలువ రక్తంలో మనిషిని ప్రకృతిని, ఎందుకంటే రెండుటికి సృష్టికర్త దేవుడే, మనిషిని ప్రకృతిని ఆయన మళ్ళీ దేవుడితో అనుసంధానం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనిషి దేవుణ్ణి ధిక్కరించాడో, ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, ఎప్పుడైతే మనిషి దేవుణ్ణి కాదనుకున్నాడో, నిజమైన దేవుణ్ణి మరచి మరిదేన్నో దేవుడు అనుకుంటున్నాడో, దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడో, మనిషికి దేవునికి మధ్య దూరం పెరిగిపోయింది. అందుకని అంటున్నాడు కొలస్సీ పత్రికలో, మీరు దూరస్తులుగా ఉన్న మిమ్మల్ని మళ్ళీ దగ్గర చేశాడు, శత్రువులుగా ఉన్న మిమ్మల్ని మళ్ళీ మిత్రులుగా చేశాడు, సంధి చేశాడు, మీ మధ్య రాజీ కుదిర్చాడు తన శిలువ రక్తం చేత, తన శిలువ బలియాగం చేత. అందుకని ఈ రోజున భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే బలులు అర్పించాల్సిన పని లేదు. నీ చొక్కా మీద కొరడాలతో కొట్టుకోనక్కర్లేదు, లేకపోతే నీ ఒంటి మీద సూదులతో గుచ్చుకోనక్కర్లేదు, లేకపోతే ఉపవాసాలు ఒక పొద్దులు ఉండనక్కర్లేదు, లేక మోకాళ్ళు రక్తం వచ్చేదాకా నువ్వు ఆయన సన్నిధిలో హడావిడి చేయనక్కర్లేదు, లేక చెప్పులు లేకుండా ఎండలో భగవంతుడి దగ్గరికి పాదయాత్ర చేసి వెళ్ళక్కర్లేదు, నిన్ను నువ్వు బాధించుకోనక్కర్లేదు. ఆ బాధంతా ఆయన పడిపోయాడు. దేవుడు జీవానికి మూలం. ఈరోజు మీరు సైన్స్లోకి వెళ్ళి చూస్తే నిర్జీవ పదార్థం నుంచి జీవ పదార్థం పుట్టదు, అది అసాధ్యం అని తేలిపోయింది ఈ రోజున. అబయోజెనిసిస్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నారు. నిర్జీవం నుంచి జీవం, నిర్జీవ పదార్థం నుంచి జీవం పుట్టడం. అక్కడ కొయ్యి ఉంది, అక్కడ ఇనుము ఉంది, అక్కడక్కడ ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి, ఇవన్నీ నిర్జీవ పదార్థాలు. వాటిలోంచి ఏదైనా పుట్టించండి. చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, చిన్నప్పటి నుంచి మన దేశంలో అబద్ధాలు చెప్పడం సహజమైపోయింది. చిన్నప్పుడు చెప్పేవాళ్ళు నెమలికి నోట్స్లో పెట్టుకుంటే పిల్లలు పుడతారని. నెమలికి పిల్లలు పుట్టరు. మీరు నెమలికి ఎంతకీ పిల్లలు పుట్టకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఫర్టిలిటీ సెంటర్కి తీసుకెళ్ళండి. అమ్మ దీనికి పిల్లలు పుట్టట్లేదు, ఏం చేస్తే పిల్లలు పుడతారు, మీరు ఏమైనా మందులు ఇస్తే వేస్తాను దీనికి అని చెప్పండి. నెమలికి పిల్లలు పుట్టరు. ఎప్పుడైతే నెమలి నుంచి దాన్ని తుంచి బయటకు వచ్చేసిందో ఈక, ఇంకా దాంట్లో జీవం లేదు. నిర్జీవ పదార్థం నుంచి జీవం రాదు. దాని అర్థం ఏమిటంటే జీవం ఎప్పుడు జీవం నుంచే వస్తుంది. యేసుక్రీస్తు వారు ఒక రోజున ఇలా పరిచయం చేసుకున్నారు. తండ్రి తనంతట తాను ఎలాగూ జీవము కలిగి ఉన్నాడో, కుమారుడును తనంతట తాను జీవము కలిగి ఉన్నాడు. ఆయన నేను కూడా జీవాన్ని అనలా, నేనే జీవాన్ని అన్నాడు.
నేనే జీవాహారాన్ని అన్నాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. హీ ఈజ్ ది ఆథర్ ఆఫ్ లైఫ్. ఆయన జీవానికి మూలం, జీవానికి మూలాధారం. ఆయన మాట పలికితే జీవులు పుడతాయి. ఆయన ఊపిరి ఊదితే మనిషి జీవిస్తాడు. అందుకనే ఓ చోట అంటాడు సొలొమోను, దేవుడి నుంచి తెగదెంపులు చేసుకున్నవాడు నరికేసిన చెట్టు మొద్దుతో సమానం అంటాడు. నరికేసిన చెట్టు మొద్దుతో సమానం. అది ఎన్నటికీ చిగురించదు. ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి రకరకాల సమస్యలకు, రుగ్మతలకు, రోగాలకు కారణం ఏమిటంటే దేవుడితో సరిగా సంబంధం లేకపోవడమే. అయితే జీవము గల దేవుడు, నిజమైన దేవుడితో సరైన సంబంధం పెట్టుకోకపోవడం, లేదా దేవుడు కాని దాన్ని దేవుడు అనుకొని సంబంధం పెట్టుకోవడం. మొత్తం మీద దేవుడితో, సృష్టికర్తతో మన సంబంధం సరిగా లేకపోవడమే ఈరోజు మానవాళి సమస్యలన్నిటికీ మూల కారణం. దేవుడు జీవానికి మూలాధారం అయితే, ఆ జీవాన్ని కలిగినటువంటి లేక జీవానికి పునాది మూలమైనటువంటి దేవుడితో తెగదెంపులు చేసుకున్నప్పుడు మన జీవితాల్లో అది ఎప్పుడు తాజాగా ఉండదు. మరణం ఎందుకు సంభవించింది? ఒక రిషికేశ్ నుంచి వచ్చిన ఋషి పుంగవుణ్ణి నేను అడిగాను ఈ మధ్యకాలంలో. స్వామి దయానంద సరస్వతి వారి పేరు. మహాపండితుడు భగవద్గీతలో. గుంటూరు వచ్చినప్పుడు వారిని కలిశాను. నేను 30 నిమిషాలు వారితో ముచ్చటించాను, అపాయింట్మెంట్ తీసుకుని. సార్, మరణం ఎందుకు వస్తుంది అని అడిగాను నేను. ఆయన అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు, అటు వచ్చాడు, ఇటు వచ్చాడు, అదన్నాడు, ఇదన్నాడు, కానీ దానికి జవాబు చెప్పలేదు. ఎప్పుడైతే జీవము గల దేవుడు, ఎందుకు పిలుస్తున్నాం ఆయన్ని జీవము గల దేవుడని? జీవానికి మూలాధారమైన దేవుడు అని. ఆ సృష్టికర్త అయిన దేవుడితో నువ్వు సంబంధం కట్ చేసుకున్నప్పుడు, నువ్వు తెగదెంపులు చేసుకున్నప్పుడు మరణం సంభవించింది. ఆటోమేటిక్గా మరణం సంభవించింది. పాపం మరణాన్ని ఎందుకు తెచ్చిపెట్టింది? పాపం వల్ల వచ్చు జీతం మరణం అని ఎందుకు ఈ అద్భుతమైన సత్యవేదంలో, ఈ పుస్తకంలో ఎందుకు లిఖించబడింది? ఎందుకంటే పాపం మనిషిని దేవుడి నుంచి వేరు చేస్తుంది. ఎప్పుడైతే జీవానికి మూలాధారమైన దేవుడి నుంచి నువ్వు నేను వేరవుతామో మరణం ఖచ్చితంగా సంభవిస్తుంది. మరణానికి మూలార్థం ఏమిటంటే వేరు చేయబడ్డం, దూరం అవడం, తెగిపోవడం, కట్ అయిపోవడం, డిస్కనెక్ట్ అయిపోవడం, కనెక్షన్ కట్ అయిపోవడం, దాన్నే మరణం అన్నారు. అందుకనే ఎవరైనా పోతే ఏమంటాం మనం? వారు నా పేరుతో ఇంకా పిలవం, వారి భౌతికాయం అంటాం. వారు అంటామా? ఇంకా వారిని అలా పిలవం. బ్రతుకున్నప్పుడు ఏమంటాం? వారిని పాపం పేరుతో పిలుస్తాం. అప్పుడప్పుడు మన ఫ్రెండో లేకపోతే ఇంకెవరో వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఇంట్లో ఉంటే, లేకపోతే మీ దగ్గర ఉంటే మీరేమంటారు? ఇది పలానా వాడి పెన్ను, ఇది పలానా వాడి షర్టు, ఇది పలానా వాడి పుస్తకం. లేక మీ గిన్నెల్లో ఏదో వేరే గిన్నె ఉంటే ఇది పక్కింటి మీనాక్షి గిన్నె అంటారు మీరు. ఆ గిన్నెని పట్టుకొని మీనాక్షి అనరు. చచ్చిపోయిన తర్వాత మనిషి దేహం ఆ వస్తువులతో సమానం. అందుకని ఏమంటారంటే ఇది మీనాక్షి దేహం అంటారు. ఎంత తేడా చూడండి. మరణం అంటే వేరుపడ్డం. మొదటి మరణం ఇదే, మనిషి దేవుడితో వేరుపడ్డం. ఎప్పుడైతే మనిషి దేవుడిని ధిక్కరించాడో, పాపం చేశాడో,
మనిషి దేవునికి దూరం అయ్యాడు. అక్కడి నుంచి ఒక్కొక్క మరణం సంభవించింది. ఆధ్యాత్మిక రుగ్మతలు ఉన్నాయి. దేవుడు కాని దాన్ని చూసి దేవుడు అనుకోవడం, ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి పనులున్నాయి ఈ రోజున. అందుకే కొంతమంది ఆత్మల్ని ఆవాహనం చేస్తారు. కాలేజీలో చదివే పిల్లలు ఉన్నారు ఇక్కడ. హాస్టల్లో కూర్చొని నెంబర్లు పెట్టుకొని, ఆల్ఫాబెట్స్ పెట్టుకొని, ఇంగ్లీష్లో ఏబిసిడీలు పెట్టుకొని, ఓ గ్లాసు పెట్టి లేకపోతే ఒక 2 రూపాయల బిల్ల పెట్టి 6 కలిసి ఆట ఆడతారు. అది మీ భవిష్యత్తు చెప్తుంది. ఊజా బోర్డ్, దయ్యానికి సంబంధించిన ఆట. చాలా ఉన్నాయి ఈ రోజున. నేను చెప్పాను మదనపల్లి ఇన్సిడెంట్. ఆత్మలతో ఆట ఆడాలనుకున్నారు. ఆటలో ఓడిపోతే పర్లేదు, చివరికి ఆత్మత్యాగం చేసుకోవాల్సి వచ్చింది. పరమాత్మకు జీవాత్మకు ఎప్పుడు ఉన్నటువంటి ఆ సంబంధం తెగిపోతుందో ఖచ్చితంగా అది విష పరిణామాలకి దారితీస్తుంది. అనేకమైన భావోద్రేక రుగ్మతలు ఉన్నాయి మనకి. చాలామందికి పిచ్చి కోపం. దేవుడికి కూడా కోపం వస్తుంది, కానీ అది కంట్రోల్లో ఉంటుంది. వాక్యం చెప్తుంది, కోపపడండి కానీ పాపం చేయకండి అని. పాపం చేయకుండా కోపపడ్డాను, నేను ఎప్పుడు కోపడుతుంటాను కానీ ఎప్పుడు కోపంలో తప్పు చేయలేదు అన్నటువంటి గొప్ప మనిషి ఎవరైనా లేచి నిలబడగలరా? కొంతమంది చాలా యథార్థవంతులు, వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ గురించి, నేను కోపం వచ్చిందంటేనా మనిషిని కాదు. ఎంత సత్యం! ఒప్పేసుకుంటారు కొంతమంది కోపంలో. నిజమే, కొంతమంది కోపం వస్తే మనిషిలాగా ప్రవర్తించరు. చాలామందికి ఇమోషన్స్కి సంబంధించినటువంటి జబ్బులున్నాయి. తెలియదు చాలామందికి. డిప్రెషన్ ఎంతమందికి లేదు ఈ రోజున? కొన్నిసార్లు నీకు అన్నం తినబుద్ధి కాదు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడే బుద్ధి కాదు, ఊరికే పడుకోవాలనిపిస్తుంది, దూరంగా ఉంటావు, ఒక్కడివే తలుపేసుకొని కూర్చుంటావు. ఏంటి నీ సమస్య? జబ్బది, భావోద్రేక రుగ్మత. ఎవరు బాగు చేస్తారు నిన్ను? ఎందుకని కొంతమంది ఆ భావావేశంలో హత్యలు చేస్తారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. భావావేశం ఎక్కువైనప్పుడు అది నిన్ను కంట్రోల్ చేస్తుంది, నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు. అది క్రూర మృగం లాంటిది. దాన్ని మచ్చిక చేయకపోతే అది పెంచినోడిని చంపేస్తుంది. క్రూర మృగాన్ని ఏం చేస్తారు? సర్కస్లో తీసుకొచ్చి మచ్చిక చేస్తారు, బెదిరిస్తారు, కొడతారు. చిన్నప్పటి నుంచే దాన్ని ట్రైన్ చేస్తారు. అందుకనే అంత పెద్దగా ఉన్నటువంటి ఏనుగు ఒక చిన్న స్టూల్ మీదకి ఎక్కి కూర్చుంటుంది. మచ్చిక చేస్తారు. నీ భావావేశం కొన్నిసార్లు మహాసింహంలా ఓ పెద్ద ఏనుగులా ఉంటుంది. మచ్చిక చేయలేదా? నిన్ను తొక్కేస్తుంది అది. యేసుక్రీస్తు వారు ఆయన జీవితంలో చూడండి, ఆయన ఎప్పుడు కూడా తన భావావేశంలో తప్పు చేయలేదు సరిగదా, కనీసం తప్పు మాట్లాడలేదు. పర్ఫెక్ట్ మ్యాన్, తప్పు పట్టజాలని దోషరహితమైన మనిషి, లోపం లేని మనిషి మనం కళ్ళ ముందు జీవించాడు. ఆయన దేవుడెవరో మాత్రమే చూపించలేదు మనకి, అసలు మనిషి ఎలా జీవించాలో కూడా జీవించి చూపించాడు. మనిషి అంటే ఇలా ఉండాలరా అని చూపించాడు ఆయన. ఎందుకంటే ఆయన పోలికగా మనల్ని సృష్టించుకున్నాడు. మనిషి పోలికగా సృష్టించిన వాడే మళ్ళీ వచ్చాడు. మనిషి ఎలా బ్రతకాలో మనిషికి నేర్పించిపోయాడు.
అందుకే ఆయన ఒక్కడే నిన్ను ప్రతి రుగ్మత నుంచి బయటకు తీసుకురాగలడు. కొన్నిసార్లు మన భావావేశంలో ఆందోళన, విపరీతమైన వరి, కొంతమందికి భయం, ప్రతి చిన్న విషయానికి భయం. మన తల్లిదండ్రుల్లో కూడా తప్పు ఉంది. వాళ్ళు పాపం తొందరగా మీ చేత భోంచేయించడానికి, లేకపోతే మీ చేత కొన్ని పనులు చేయించడానికి చిన్నప్పుడు మీకు భయాలు పెడుతుంటారు. అదిగో చీకట్లో బూచి ఉంది పట్టుకుంటుంది అని చెప్పి నోట్లో ముద్ద పెడతారు. మీరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఆ అబద్ధం కూడా పెద్దదవుతుంది. మీరు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత లైట్ ఆర్పిస్తే పడుకోలేరు, ఎందుకంటే చీకట్లో బూచి ఉంటుంది. యేసు ప్రభుని నమ్ముకున్న వాడికి ఏ భయాలు ఉండవు, ఏ ఆందోళనలు ఉండవు. నేను కొన్ని మాటలు చెప్తూ ఉంటే యూట్యూబ్లో కొన్ని తప్పుడు బోధకుల్ని ఖండిస్తూ ఉంటే కొంతమంది యంగ్స్టర్స్, అమ్మాయిలు కూడా వచ్చి నా కింద ట్రోలింగ్ చేశారు, కింద రాసుకుంటూ వచ్చారు. నువ్వు కరోనా వచ్చి పోతావు అన్నారు నన్ను. మొన్న కరోనా టైంలో లైవ్లో ముగించేటప్పుడు చెప్పాను నేను వాళ్ళకి, కరోనా వస్తే నాకేం భయం లేదు. ఒకటి, నా దేవుడు నన్ను రక్షించగలడు, స్వస్థపరచగలడు. రెండు, ఒకవేళ నేను పోయాను అనుకోండి, అసలు ఆయన దగ్గరే ఉంటాను. నాకు ఎటొచ్చి భయం ఏం లేదు, పెద్ద నష్టం ఏం లేదు. కానీ దేవుడి చేతిలో మీరు పడ్డారనుకోండి, మీకు మ్యూజిక్ ఉంటుంది, అది చూసుకోండి అని చెప్పాను. భయం అక్కర్లేదు మనకి. యంగ్స్టర్స్లో గుండెల్లో ఎన్ని భయాలు ఉంటాయి. పరీక్షల భయం, రాసేటప్పుడు ఒక భయం, రిజల్ట్ వచ్చేటప్పుడు ఇంకో భయం. ఈ భయం ఎన్ని అబద్ధాలు ఆడతాం ఇంట్లో మనం. రకరకాల భయాలు. వ్యామోహం, మోహం, ఇలాంటి భావావేశాలు కూడా ఉంటాయి. లైంగిక భావావేశాలు కూడా ఉంటాయి. ఎందుకు ఈ రోజున నడి రోడ్డు మీద ఒక ఆడకూతురిని అత్యాచారం చేస్తున్నారు? భావావేశాలని ఆపుకోలేక. సినిమా ప్రపంచం ఏం చేస్తుంది? నీ తప్పుడు భావావేశాలని రెచ్చగొడుతుంది, వదిలేస్తుంది నిన్ను. సినిమా వాళ్ళు చూపించాల్సినవన్నీ చూపించి హాల్కి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి పెళ్లి చేస్తే ప్రాబ్లం లేదు, వాళ్ళే పెళ్లి చేసేస్తే సరిపోద్ది. కానీ చేయరే. 150 రూపాయలకి నేరాలు ఘోరాలు చేయడానికి మంచి ప్రేరణ దొరుకుతుంది సినిమా హాల్లో. ఎవరు కంట్రోల్ చేయగలరు వీటిని? యేసుక్రీస్తు వారిని కూడా రెచ్చగొట్టాడు అపవాది వచ్చి. మనం అంటుంటాం కదా, మగాడవైతే దూకు చూద్దామని. అట్లాగే ఆయన్ని రెచ్చగొట్టాడు. దైవ కుమారుడు అయితే దూకు చూద్దాం అన్నాడు. ఆయన ఆవేశపడలా. అందుకే ఆయన ఒక్కడే మనల్ని విడిపించగలడు. మనకి సామాజిక రుగ్మతలు కూడా ఉన్నాయి, సంబంధాలకు సంబంధించిన రుగ్మతలు. మీ ఊర్లో లేవా? ఈ దేశంలో ఎక్కడ లేవు, ఈ ప్రపంచంలో ఎక్కడ లేవు. మీ ఇంట్లో లేవా? మీ స్కూల్లో లేవా? మీ ఆఫీస్లో లేవా? కాలేజీకి వెళ్తే సీనియర్ జూనియర్ని దోచుకుంటాడు ర్యాగింగ్ పేరట. రాజకీయాల్లోకి వెళ్తే ఒక రకమైన వివక్ష, తొక్కేయడం. మన మధ్య గరికపాటి గారు ఒకరిని తొక్కి పైకి ఎదగకూడదు, అది తప్పు అని చెప్తున్నారు. కానీ తొక్కి పైకి వెళ్ళడం ఎప్పటి నుంచో ఉంది కదా మనకి. మన దేశానికి ఎంత చరిత్ర ఉందో అంత చరిత్ర ఉంది తొక్కి పైకి వెళ్ళడంలో. అలా తొక్కి 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 కదా దళితులు పుట్టింది.
హూ ఈజ్ అ దళిత్? అణచివేయబడినవాడు. స్త్రీని అణచివేసావా? ఆమె కూడా దళితే. పురుషుడిని అణచివేసావా? అతను కూడా దళితే. దళితులు కేవలం ఒక కులంలో ఉండరు. అణచివేయబడిన ప్రతివాడు, ప్రతి మనిషి దళితే. 5,000 సంవత్సరాల నుంచి అణచివేస్తున్నాం, ఇప్పటికి కూడా చేస్తున్నాం. సామాజిక రుగ్మత. మీరు మనుధర్మశాస్త్రం తీసి చదవండి, మీకు దొరుకుతుంది, ఇంటర్నెట్లో దొరుకుతుంది, బయట పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. పురుషుడు ఒక నేరం చేస్తే అదే నేరం స్త్రీ చేస్తే శిక్షలు వేరు. నిమ్న కులానికి సంబంధించిన వాళ్ళు ఒక నేరం చేస్తే అదే నేరం అగ్రకులానికి చెందిన వాళ్ళు చేస్తే శిక్షలు వేరు. ఎక్కడి నుంచి పుట్టింది ఈ వివక్ష? నేను ఒకటి అడుగుతాను ఈరోజు మిమ్మల్ని యథార్థంగా. నేను క్రైస్తవుల్లో కూడా చూశాను ఇది. మీరు క్రిస్టియన్ అని చెప్పుకుంటారా, కాన్వర్ట్ అని చెప్పుకుంటారా? అక్కడే మీ తేడా తెలిసిపోతుంది. నేను పీజీ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి టీచ్ చేస్తూ ఉండేవాడిని. మా స్టూడెంట్స్ ఆడపిల్లలు మాట్లాడుకోవడం విన్నా నేను. వీళ్ళు కొంచెం ఆడపిల్లలకి డీటెయిల్స్ ఎక్కువ కావాలి కదా. మగపిల్లలు అంటే పైపైన మాట్లాడి వెళ్ళిపోతారు. అసలు సిసలు అమాయకులు వాళ్ళే. వీళ్ళు కొంచెం లోతుకి వెళ్తారు. ఆ లోతుకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు మారుతాయి. మారినప్పుడు విశ్వాసానికి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తాయి. వచ్చినప్పుడు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకున్నారు పాపం కొంతమంది ఆడపిల్లలు. చెప్పుకుంటే వాళ్ళని పాపం అవతల వాళ్ళు దళితులు అనుకున్నారు. అది వాళ్ళకి నచ్చలా. వాళ్ళు పక్కకు వచ్చి మాట్లాడుకుంటున్నారు, ఏమి మనం క్రిస్టియన్స్ అని చెప్పుకుంటే వాళ్ళు మనల్ని వాళ్ళు అనుకుంటున్నారే, మనం అలా చెప్పకూడదు, మనం కాన్వర్ట్స్ అని చెప్పుకోవాలి అనుకున్నారు. అనుకుందాం, నీకేంటి ప్రాబ్లం అనుకుంటే? సామాజికమైన సమస్యలు ఇవన్నీ కూడా. ఎందుకు ఈ రోజున రాజకీయాలు కులం పేరిట పనిచేస్తున్నాయి? కులం పేరిట ఓట్లు అడుక్కుంటున్నారు. మొన్నటిదాకా ఒక ఆయన, నేను అందరి వాడిని అని చెప్పుకున్న ఆయన, ఈ మధ్య కుల సంఘం యొక్క మీటింగ్కి వెళ్ళాడు. అసలు నా పార్టీకి కులం మతం లేదని చెప్పిన ఆయన ఈ మధ్య కుల సంఘం మీటింగ్కి వెళ్ళాడు. ఓ మతాన్ని పట్టుకొని వెళ్ళాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎప్పుడైతే నిజమైన దేవుడికి దూరం అవుతామో మన మధ్యలో తారతమ్యాలు వస్తాయి. అప్పుడే వస్తాయి. యాకోబు పిల్లలు ఎందుకు యోసేపుని ద్వేషించారు? ఎందుకంటే వాళ్ళ తండ్రిని అపార్థం చేసుకున్నారు కాబట్టి. తన తండ్రి యాకోబు ఆయన 12 మంది పిల్లల్ని ఒక్కొక్కడిని ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడని వాళ్ళు తెలుసుకోలేకపోయారు కాబట్టి, మా అందరికంటే ఎక్కువ యోసేపుని ప్రేమిస్తున్నాడని వాళ్ళు అపార్థం చేసుకున్నారు కాబట్టి ద్వేషం పుట్టింది. దేవుణ్ణి అపార్థం చేసుకున్నప్పుడు ఆయన సృష్టించిన బిడ్డల్ని కూడా అపార్థం చేసుకుంటాం, తక్కువగా చూస్తాం. అనాది కాలంగా స్త్రీలను అణచివేశారు. ఈరోజు వాళ్ళు పోరాడి చట్టాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు చట్టాలన్నీ వాళ్ళే అయిపోయినాయి, చట్టాలు వాళ్ళ చుట్టాలు అయిపోయినాయి. అసలు ఈ రోజున పురుషుల్ని వాళ్ళు ఆడిస్తున్నారు. ఎవరినంటే కేసు పెడతా అంటున్నారు. ఇంకంతే, ఈయన కేసు క్లోజ్. ఎందుకు వచ్చింది ఈ సామాజికమైన తారతమ్యం? కులం అనే తారతమ్యం. ఎన్ని ఘోరాలు జరిగి ఉంటాయి మన దేశంలో కులం పేరిట. ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎన్ని పరువు హత్యలు జరిగి ఉంటాయి. మతం పేరిట ఎన్ని ఘోరాలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎంత రక్తపాతం జరిగింది.
ముస్లింలు వచ్చిన తర్వాత కాదు, క్రీస్తు పరిచయం అయిన తర్వాత కాదు, క్రైస్తవులు వచ్చిన తర్వాత కాదు, అసలు ముస్లింలు ఇంకా రాకముందే మన దేశానికి. తోమా వచ్చి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో క్రీస్తుని పరిచయం చేయకముందే. ఒక్కసారి క్రీస్తు పూర్వ చరిత్ర చదవండి. మతం పేరిట ఎంత రక్తపాతం జరిగిందో. ఈరోజు అందరూ ఒకే కాలనీలో ఎందుకుంటారు? కొన్ని కులాలకి ఒక కాలనీ, కొన్ని కులానికి ఇంకొక కాలనీ ఎందుకుంటుంది? యేసుక్రీస్తు వారు యూదులు వెళ్ళలేని కాలనీలోకి వెళ్ళాడు, సమరయుల దగ్గరికి వెళ్ళాడు. యూదులు తాగలేని బావిలోంచి తాగాడు. యూదులు మాట్లాడలేని స్త్రీతో మాట్లాడాడు. యూదులు నివసించలేని ఇళ్లల్లో నివసించాడు. సమరయుల ఇళ్లలో 3 రోజులు ఉన్నాడు. యూదులు ఎవరి కంచంలో భోంచేయలేరో ఆయన ఆ కంచంలో భోంచేశాడు. బైబిల్ బ్రాహ్మణులు అంటే యూదులే. ఈ బ్రాహ్మణులు పనికిరారు ఆ బ్రాహ్మణుల ముందు. ఆ బ్రాహ్మణులకి, ఆ యూదులకి సమరయుల నీడ కూడా గిట్టదు అని అంటే తక్కువ చెప్పినట్టు. యూదుడు వెళ్తుంటే వాడి నీడ మీద సమరయుడు నీడ పడకూడదు, వాడి మీద కాదు. యూదుడు వెళ్తుంటే సమరయుడు ఎదురొస్తే లేక పక్క నుంచి వెళ్తుంటే యూదుడి నీడపైన సమరయుడి నీడ పడితే అంటూ. అట్లాంటి లోకంలో జాతిలో పుట్టి ఆయన యూదులకి స్త్రీలంటే భయంకరమైన పరిస్థితి. స్త్రీలు సాక్ష్యం చెప్తే చెల్లదు, వాళ్ళకి చెల్లదు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? తాను మరణం గెలిచినప్పుడు మొట్టమొదటి సాక్షులు ఎవరంటే స్త్రీలే. పురుషులకు కనపడలేదు ఆయన, ముందు స్త్రీలకు కనపడ్డాడు. ఎందుకంటే తాను ప్రపంచానికి చాటాలనుకున్నాడు ఒక విషయాన్ని. నాకు వివక్ష లేదు, దేవుడికి వివక్ష లేదు, పక్షపాతం లేదు. రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఘోషిస్తోంది, దేవుడికి పక్షపాతం లేదు. మీరు అంటున్నారు యేసుక్రీస్తు భారతదేశానికి వద్దు, ఆయన విదేశీ దేవుడు అంటున్నాడు. అసలు భారతదేశానికి కావలసిన దేవుడే ఆయన. ఎందుకంటే మన రుగ్మతలన్నింటినీ నయం చేయగలిగిన ఏకైక దేవుడు, ఏకైక రక్షకుడు. ఆయన మతస్థాపకుడు కాదు, ఆయన ఒక మతానికి సంబంధించిన పరిమితమైన గురువు కాదు, ఆయన ఒక మహాపురుషుడు కాదు. ఆయన సర్వ మతాల్లో, సర్వ కులాల్లో, సర్వ జాతుల్లో, సర్వ దేశాల్లో ఉన్నటువంటి మానవాళిని, స్త్రీలైనా పురుషులైనా, పేదలైనా గొప్పవారైనా, అగ్రజులైనా అధములైనా, ఎవరైనా, అందంగా ఉన్నవారైనా కురూపులైనా, తెల్లతోలు వారైనా నల్లతోలు వారైనా, అందరినీ బాగు చేయడానికి వచ్చాడు ఆయన. అందరి జీవితాల్లో ఉన్న అన్ని రకాల రుగ్మతలని, రోగాల్ని నయం చేయడానికి వచ్చాడు ఆయన. అందుకనే తాను జీవించిన కాలంలో చూపించాడు తనకి రుగ్మత లేదని, తనకి వివక్షలు లేవని. అది యేసుక్రీస్తు. ఈ సామాజిక రుగ్మతలు పోయిన రోజున మన దేశం బాగుపడుతుంది. ఒకవేళ క్రైస్తవ మిషనరీలే వచ్చుండకపోతే ఈ దేశానికి, వాళ్ళు స్కూల్సే పెట్టుండకపోతే ఈరోజు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి చదువుకొని ఉండేవాళ్ళు కాదు. మీకు తెలుసో తెలీదా? అందరూ ఒకే రకం బట్టలు వేసుకొని ఉండేవాళ్ళు కాదు. మీకు తెలుసో తెలీదా? ఇంకా చెప్పమంటారా? ఇక్కడ స్త్రీ జాతి అధికంగా ఉంది. మునికిమంటూ కనపడుతున్నారు పురుష జాతి. అక్కడక్కడ మైనారిటీ అయిపోయారు పురుషులు. మిషనరీల వల్లనే ఈరోజు మీరు విద్యావంతులయ్యారు. స్త్రీకి చదువుకునే హక్కు లేదు, కనీసం వేదాలు వినే హక్కు లేదు.
ఈ సత్యవేదం స్త్రీ చదవచ్చు, స్త్రీ దీన్ని బోధించవచ్చు కూడా, స్త్రీ సువార్త చెప్పవచ్చు కూడా. మన దేశానికి క్రీస్తు కావాలి, మన సమాజానికి క్రీస్తు కావాలి, మన కుటుంబాలకి క్రీస్తు కావాలి, మన జీవితాలకు క్రీస్తు కావాలి. ఆయనే సమసమాజ స్థాపన చేయగలడు, సామాజిక రుగ్మతల్ని తొలగించగలడు. ఎవరు లేరు, అలాంటి మహానుభావుడు ఎవరు లేరు. రకరకాల మహానుభావులు పుట్టారు, పోయారు. చూడండి, వాళ్ళు చెప్పారేమో కానీ చేసి చూపించలేదు. ఆయన ఏది చెప్పాడో అది చేశాడు, ఏది చేశాడో అది చూపించాడు, ఏది చెప్పాడో అదే చేశాడు. ఆయన మాటకి చేతకి ఎప్పుడూ పొంతన ఉండేది. ఈ పరమ వైద్యుడు కేవలం శారీరక జబ్బుల్ని మాత్రమే నయం చేయడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అన్న మాట, యెషయా గ్రంథంలో మాట, పాపం ఏ రకాలైన అస్వస్థతలను తెచ్చిపెట్టిందో, పాపం ఏ రకాలైనటువంటి జబ్బుల్ని తెచ్చిపెట్టిందో, అవి ఆధ్యాత్మికమైనవైనా, భావోద్రేకపరమైనవైనా, శారీరకమైనవైనా, సామాజిక పరమైనవైనా, ఏటినైనా సరే, చివరికి వాతావరణపరమైనవైనా, పర్యావరణపరమైన జబ్బులైనా సరే, ఏవైనా కానివ్వండి, పాపం తెచ్చిపెట్టిన ప్రతి జబ్బును సిలువ రక్తం నయం చేస్తుంది. ఆ సత్యం ఈరోజు మీరు తెలుసుకోవాలి. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన మనల్ని అంతిమంగా ఆ ముక్తి లోకానికి తీసుకువెళ్ళేటప్పుడు, ఆయన ఎక్కడో అంతరిక్షంలో కట్టుకున్నటువంటి పరలోకానికి తీసుకువెళ్ళడు మనల్ని. మళ్ళీ ఇదే భూమిపైన, మళ్ళీ ఇదే ఆకాశం క్రింద ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అయితే అలా స్థాపించకముందు ఆయన ఈ భూమిని కొత్తగా మారుస్తాడు, ఈ ఆకాశాన్ని కొత్తగా మారుస్తాడు, పర్యావరణ ఇబ్బందులను కూడా తొలగిస్తాడు. అప్పుడు మీకు కిన్లే వాటర్ అక్కర్లేదు. మీరు ఎక్కడ దోసిలి పట్టి వాటర్ తాగినా అది కిన్లే వాటర్ కంటే స్వచ్ఛంగా ఉంటుంది. ఆ లోకంలో సూర్యుడు కూడా అక్కర్లేదు, రాత్రి ఉండదు. ఆ లోకంలో పాములు కరవు, సింహాలు వేటాడవు, గడ్డి మేస్తాయి. మనిషి పాపం వల్ల ప్రకృతి పాడైంది. ప్రకృతితో మీరు స్నేహం చేయడం వల్ల మీ జబ్బులు నయం కావు. క్రీస్తు దగ్గరకు మీరు వచ్చినప్పుడే మీ జబ్బులు నయమవుతాయి. ఎందుకంటే ఆయన భూలోకంలో ఉన్న వాటిని, పరలోకంలో ఉన్న వాటిని, దేవునికి దూరమైన ప్రతి దాన్ని మనిషితో సహా ఆయన సంధి చేశాడు. ఆ జీవానికి మూలమైన దేవుడికి మళ్ళీ దగ్గర చేశాడు. ఎప్పుడైతే ఆ జీవానికి మూలమైన దేవుడితో తెగిపోయిన సంబంధం మళ్ళీ ఏర్పడిందో, జీవం జాలువారుతుంది, జీవం ప్రవహిస్తుంది నీలోకి, నాలోకి. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో రుగ్మతలు ఉండడానికి కారణం ఏంటి? మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మీకు ఈ జీవాధారమైన దేవుడితో సరైన సంబంధం లేకపోవడం. చర్చికి వస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, మ్యూజిక్లో ఓలలాడితే సరిపోదు, ఆరాధన చేస్తే సరిపోదు, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య అంటే సరిపోదు. ఆయనతో సంబంధం ఉండాలి, ఆయనతో సాన్నిహిత్యం ఉండాలి, ఆయనతో సహవాసం ఉండాలి. ఒక క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి జీసస్ మస్ట్ బి ద క్లోజెస్ట్ ఫ్రెండ్. యేసుకు మించినటువంటి ప్రాణ స్నేహితుడు నీకు ఇంకెవడైనా ఉంటే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కాదు. దెన్ జీవానికి మూలమైన, జీవాహారమైన ఆ క్రీస్తు నుంచి, నేనే జీవం అని చెప్పుకున్న ఆ క్రీస్తు యొక్క ఆ స్వస్థతను నువ్వు చూపిస్తావు లోకానికి. అరే, ఈమె నాలాంటి అమ్మాయే కదా, ఈ అమ్మాయి ఇలా ఎందుకుంది,
ఇతను నాలాంటి అబ్బాయే కదా, ఇతను ఇలా ఎందుకున్నాడు? క్వశ్చన్ మార్క్ లోకానికి, ఆశ్చర్యార్థకం లోకానికి. కొంతకాలానికి తెలుసుకుంటారు వాళ్ళు, నీలో ఈ మార్పును తీసుకొచ్చిన వాడు క్రీస్తే అని. మనం నిన్న పోలిక 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 అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి క్రైస్తవులు. నిజంగా ఆ పోలిక నీలో రూపుదిద్దుకుంటోందా? నువ్వు క్రీస్తులోకి వచ్చావు కదా, నిజంగా ఆ పోలిక నీలో రూపుదిద్దుకుంటోందా? ఎంత మేరకు ఆయన పోలికలోకి, ఆయన సారూప్యతలోకి నీవు ఎదిగావు గమనించండి. క్రీస్తుని ఎంత ఎరిగితే అంతగా ఆయనలో ఎదుగుతాను. క్రీస్తులో ఎంత ఎరిగితే, క్రీస్తుని ఎంత తెలుసుకుంటే ఆయన సారూప్యతలోకి అంత మారతాను. క్రీస్తుని ఎంత తక్కువగా తెలుసుకుంటే ఆయన సారూప్యతలోకి అంత తక్కువగానే ఎదుగుతాను. చాలామంది క్రైస్తవుల జీవితాలు మరుగుజ్జు జీవితాలుగా ఉండడానికి కారణం అదే. భారతదేశంలో క్రైస్తవులు రెగ్యులర్గా చర్చికి వెళ్తారు. మొన్న కరోనా అప్పుడు చర్చి లేకపోతే మీరు విలువెల్లాడిపోయారు కదా, కాదంటారా? ఇంట్లో క్రీస్తుండా? మీరు విలువెల్లాడాల్సింది చర్చికి వెళ్ళనప్పుడు కాదు, క్రీస్తుతో సంబంధం ఉండాలి మీకు. చర్చికి వారానికి ఒకసారి వెళ్తారు అంటే వారానికి ఒకసారి టచ్లోకి వెళ్తారా ఆయనకి? మీ ఫ్రెండ్స్తో వారానికి ఒకసారి మాట్లాడతారా? మీ అమ్మ నాన్నతో వారానికి ఒకసారి మాట్లాడతారా? మీ అక్క చెల్లెలతో అన్నదమ్ములతో వారానికి ఒకసారి మాట్లాడతారా? కాదే. ఆయన నీ ప్రాణ స్నేహితుడు అయినప్పుడు నీలో మార్పు స్టార్ట్ అవుతుంది. క్రీస్తు మళ్ళీ మనిషిలో దేవుని పోలికను ఇస్తాడు అని ప్రకటించినప్పుడు మనం ఆ పోలిక మనలో కనపడకపోతే మన ప్రకటనకు విలువ లేదు, మన సువార్తకు ఆమోదం ఉండదు సమాజంలో. మీలో క్రీస్తు కనిపించిన నాడే మీరు ప్రకటించే సువార్తకు విలువ ఉంటుంది సమాజంలో. క్రైస్తవ లోకం ప్రక్షాళనం అయితే, క్రైస్తవ లోకం నిజంగా క్రీస్తు సారూప్యతలోకి మారితే మనకి నీ తంటాలు అక్కర్లేదు, అసలు బహిరంగ సభలే అక్కర్లేదు. మీరు వ్యాపారస్తులా, అక్కడ అనేకులు మిమ్మల్ని చూసి మారిపోతారు. మీరు స్కూల్ టీచరా, మీరు అక్కడ అనేకులను చూసి మిమ్మల్ని మీ టీచర్లు మారిపోతారు. ఆ ప్రభావం అలాంటిది. మీరు ఒక కాలేజీలో స్టూడెంటా, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్లు, మీ క్లాస్మేట్లు, మీ క్యాంటీన్లో మిమ్మల్ని కలిసేవాళ్ళు, క్యాంపస్లో మిమ్మల్ని చూసేవాళ్ళు మిమ్మల్ని చూసి మారిపోతారు. ఆ ప్రభావం అలాంటిది. ఈరోజు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. క్రీస్తును నేనెంత పుణికి పుచ్చుకున్నాను. ఆఫ్టర్ ఆల్, హూ ఈజ్ ఎ క్రిస్టియన్? క్రైస్తవుడు అంటే నిర్వచనం ఏంటి? క్రీస్తును పుణికి పుచ్చుకున్నవాడు క్రైస్తవుడు. క్రైస్తవుల్ని శిష్యుల్ని పర్యాయ పదాలుగా వాడుతోంది బైబిల్. బైబిల్ కాన్వర్ట్స్ అన్నట్లా క్రైస్తవులనే పలుకుతోంది. రెండిటికి అర్థం ఒకటే. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మిగిలిన గుర్తింపులన్నీ కొట్టుకుపోవాలి. నువ్వు ఏ కులం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, నువ్వు ఏ మతం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అందరం పాపులమే. ఏ భేదమును లేదు, అందరం పాపులమే. దళితుడు ఎంత పాపో, దళితుడు కానివాడు కూడా అంతే పాపి. మీకేం కొమ్ములు రాలా, నాకేం కొమ్ములు రాలా, అందరం ఒకటే. పాపం అందరినీ సమానం చేస్తుంది. సిలువు ముందు అందుకని అందరూ సమానులే. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఆ క్రీస్తు నువ్వు పుణికి పుచ్చుకున్నావా లేదా? శిష్యుడి పని ఏంటండి? శిష్యుడు ఏం చేస్తాడు? గురువుగారు ఏం చెప్తే చేస్తాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మాట్లాడితే గురువుగారు ఏం చేస్తారో అది కాపీ కొడతాడు. అదే శిష్యుడు చేసే పని. మీరు చాలామందిని కాపీ కొడుతూ ఉంటారు ఇంటర్నెట్లో చూసి. ఇక్కడ మ్యూజిషియన్స్ ఉన్నారు, నన్ను మన్నించండి ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నందుకు. చాలామంది మ్యూజిషియన్స్ డిఫరెంట్గా డ్రెస్ వేసుకుంటారు. ఎలా తెలిసింది మీకు? ఎక్కడో అమెరికాలో ఎవరో వేసుకున్నారు. మీరు డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఉంటుంది మీకు. మీరు ఎందుకు అలా ఉంటారు?
అందరిలాగా ఎందుకు ఉంటారు? కాపీ. ఫ్యాషన్స్ ఆర్ కాపీస్ అంతే. ప్రతి ఫ్యాషన్ కాపీయే, ప్రతి ఫ్యాషన్ అంతే. కానీ మీరు కాపీ కొట్టాల్సింది ఎవరిని? ఎవరిని? క్రీస్తుని. మీరు క్రీస్తుని కాపీ కొడితే, ఆయనలాగా మీరు జీవించడం మొదలెడితే మీరు నడిచే సువార్తగా ఉంటారు. అదే కదా ఆయనకు కావాల్సింది. ఎందుకు ఆయన రావట్లేదంటారు? పేతురు చెప్పాడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు, అనేకుల రక్షణార్థం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. వాళ్ళకి ఎందుకు రక్షణ రావట్లేదు? మన వల్లే, మన వల్లే. అందుకని క్రైస్తవుల్లో కొన్ని మార్పులు రావాలి. క్రీస్తు వ్యక్తిత్వాన్ని మీరు కాపీ కొట్టాలి. ఆయన ఏమన్నాడు తన శిష్యులతో? నన్ను వెంబడించండి అన్నాడు. వెంబడించండి అంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దామా? యేసు ప్రభు పొద్దుగుంకిన తర్వాత వాళ్ళ తల్లిగారి దగ్గరికి వెళ్తాడు, మరియమ్మ గారి ఇంటికి. వీళ్ళందరూ శిష్యులందరూ మరియమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉంటారా? అదేనా వెంబడించడం అంటే? ఏంటి వెంబడించడం అంటే? ఆయన్ని అనుకరించడం, ఆయనలా జీవించడం, ఆయన లాంటి చూపు, ఆయన లాంటి మాట, ఆయన లాంటి మనస్సు, ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి కృప, కరుణ, ఆయన లాంటి స్నేహం, ఆయన లాంటి పవిత్రత మీకు అంటుకున్న రోజున ఈ ప్రపంచానికి క్రీస్తు పరిచయం అయిపోయినట్టే. క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ ఉద్దేశం నెరవేరినట్టే. మీరు ఎన్ని సంఘాలన్నా కట్టుకోండి, ఎన్ని బహిరంగ సభలన్నా పెట్టుకోండి, ఆ ప్రభావం వేరు. మీరు క్రీస్తును పుణికిపుచ్చుకొని ఈ అన్యలోకం మధ్య జీవించినప్పుడు ఆ ప్రభావం వేరు, వేరు అంతే. మీ పని ఒక్కటే, ఆయన్ని కాపీ కొట్టి బ్రతకడమే. క్రీస్తుని కాపీ కొట్టేవాడు ఎవరిని కాపీ కొట్టడు. సినిమా యాక్టర్ని కాపీ కొట్టడు, దైవజనుల్ని కూడా కాపీ కొట్టడు. ఈ మధ్య దైవజనులు కాపీ కొట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు దైవజనులు శిష్యులే తప్ప క్రీస్తు శిష్యులు కాదు. నువ్వు ఎవరి శిష్యుడివి, ఎవరి శిష్యురాలివి? అది ప్రశ్న. నువ్వు క్రీస్తు శిష్యుడివా? క్రీస్తునే కాపీ కొడతావు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ తన శిష్యుడు ఎలా ఉండాలో చెప్పాడు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో మొదటి తన శిష్యుడు తన్ను అనుసరించాలి. అనుసరించడం అంటే మొదటిది కాపీ కొట్టడం, రెండవది ఆయనకి కమిట్ అవ్వడం. ఆయన కమిట్ అయిపోవాలి. ఇంక నీకంటే ఏముండో. గురువుగారు చెప్పిందే వేదం. అయ్యా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, గురువుగారు కూర్చో అన్నాడు అనుకోండి క్లాస్లో, నువ్వేం చేయాలి? కూర్చోవాలంతే. ఆయన చెప్పిందే వేదం, ఆయనే నీ మాస్టర్. అలాగే ఉన్నాడా ఆయన నీ జీవితంలో? నీ జీవితంలో ఆయన అలాగే ఉన్నాడా? ఆయన డైరెక్షన్స్ ఇస్తే బతుకుతున్నావా? నీకు నువ్వే డైరెక్షన్లు ఇచ్చుకుంటున్నావా? లేక ఇంకెవరో డైరెక్షన్లు ఇస్తే బతుకుతున్నావా? చాలాసార్లు వాక్యం చదువుతామండి, ఆత్మవిమర్శ చేసుకోం మనం. అంత ప్రాబ్లం అదే. మనం ఇందులో బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటాం, కానీ బోల్డ్ అంత అప్లై చేసుకోం. అది మన సమస్య. యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఆయన నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు మిమ్మల్ని నాకు కమిట్ చేసుకోండి అని మాత్రమే చెప్పలా, నా మాట మీరు వినాలి, విధేయత చూపించాలి. గురువు గారి మాట వినేవాడే మంచి శిష్యుడు.
మీరు స్కూల్స్కి వెళ్ళొచ్చు ఉంటారుగా, కాలేజీలకు వెళ్ళొచ్చు ఉంటారుగా, మీకు గురువులు ఉన్నారుగా. ఒక టీచర్కి ఒక లెక్చరర్కి ఎవరు ఫేవరెట్ అవుతారు? గురువు గారి మాట వినాలి. యేసుక్రీస్తు మాటలు ఇక్కడ ఎంతమందికి కంఠోపాఠం? 4 సువార్తల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలను ఎన్నిసార్లు చదివి ఉంటారు మీరు? యేసుక్రీస్తు వారి జీవన శైలిని ఎన్నిసార్లు మీరు చదివి ఉంటారు? యేసుక్రీస్తు వారి పరిచర్యను ఎన్నిసార్లు మీరు చదివి ఉంటారు? యేసుక్రీస్తు వారి సంబంధాలు ఎలా ఉండేవో ఎన్నిసార్లు మీరు విశ్లేషించుంటారు? ఒకవేళ మీకు ఆసక్తి లేకపోతే మిమ్మల్ని శిష్యులను ఎలా పిలవాలి? మీరు శిష్యులు కాకపోతే మీరు క్రిస్టియన్సు కాదు, కాన్వర్ట్స్ కాదు. ఇంత మాట అనేసావా నిన్ను అంత దూరం నుంచి పిలిస్తే అని అనుకుంటున్నారా? అంత మాట అనడానికే అంత దూరం నుంచి వచ్చా. ఉన్నమాటే కదా. నేను చదివాను యేసుక్రీస్తు వారిని 10 సార్లు చదివాను, 100 సార్లు చదివాను అన్నవాళ్ళు చెప్పండి ఎంతమంది ఉంటారో? 10 మంది ఉంటారేమో సంఘానికి. అసలు ఆయన్ని మీరు స్టడీయే చేయరు, అసలు ఆయన గురించిన ఆసక్తే లేదు, ఇంకా ఆయన ఎలా అనుసరిస్తారు? యూట్యూబ్లో ప్రసంగాలు విన్నంత మీరు యేసుక్రీస్తు గారి గురించి చదివారా వాక్యంలో? పిల్లల్ని పెద్దల్ని అందరిని అడుగుతున్నా, అన్ని వయసులో వాళ్ళని అడుగుతున్నా. మీకు ఆయన ఎలా పరిచయం అవుతాడు? పోనీ ఇంకో ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. ప్రతిరోజు యేసుక్రీస్తు వారితో ఏకాంతంగా ఎంతసేపు గడుపుతారు మీరు? ఎన్నిసార్లు ఆయనతో మీరు ఆత్మలో సంభాషిస్తారు? మరి ఆయన శిష్యులు ఎలా అవుతాం మనం? శిష్యుడి పని ఏంటి? ఎప్పుడు గురువు గారి సముఖంలో ఉంటాడు. సముఖం అంటే తెలుసా? ఆయన సమక్షంలో, ఆయన ఎదురుగా కూర్చుంటాడు. అది శిష్యుడు చేసే పని. ప్రభువును ముందు పెట్టుకొని బతుకుతాడు శిష్యుడు. చెప్పగలరా ఇక్కడ చేసుకొని ఆయన ముందు పెట్టుకొని బతికేస్తున్నాను అని? చాలా అవసరం ఇది. చూడండి, మీరు ఎప్పుడు ప్రభువులో మారుతారంటే మీ తెలుగు సామెత మీకు చెప్తుంది, 6 నెలలు తిరిగితే వీరు వారవుతారు, వారు వీరవుతారు. మీరు వేరవుతున్నారనుకో, ఇంకెవరో అవుతున్నారనుకో, మీరు ఇంకెవరితోనో అంటే పాపం ఫిజికల్గా తిరగరు, శారీరకంగా తిరగరు, భుజాలు పట్టుకొని ఇక్కడ తిరుగుతుంటారు అనమాట. ఇక్కడ ఎవరు ఎక్కువ తిరుగుతుంటారో మీకు, ఇక్కడ సీరియల్స్ బాగా తిరుగుతున్నాయి అనుకోండి, మీరు సీరియల్స్ స్వరూప్యతలోకి ఎదుగుతారు. ఇంటర్నెట్లో ఇంకేదో చూస్తున్నారు అనుకోండి, అట్లాగే ఉంటారు మీరు. మీరు ఒక అన్న ప్రసంగమే ఎక్కువ వింటున్నారు కానీ బైబిల్ చదవట్లేదు. కొన్ని రోజులకి అన్నలాగా అయిపోతారు కానీ ఏసులాగా ఎవరు? ఇది కదా సమస్య నేటి క్రైస్తవ లోకానికి. ఒకప్పుడు క్రైస్తవ లోకానికి రకరకాల విగ్రహాలు ఉండేవి, అవి ఎలాగో ఇంకా ఉన్నాయి, ఇంకా తగలడ్డాయి అవి. అంటే అందం ఒక విగ్రహం, డబ్బు ఒక విగ్రహం, పదవి ఒక విగ్రహం. కానీ ఇప్పుడు క్రైస్తవ లోకం ఇంకా క్షీణించిపోయింది, ఇంకా దరిద్రంగా తయారైంది. వీళ్ళకి విగ్రహాలు ఎవరంటే పాస్టర్లు, వీళ్ళకి విగ్రహాలు ఎవరంటే దైవజనులు. ఎంత ఘోరం ఇది! అంచేత ఇక్కడ ఎవరున్నారు? నీ తలపుల్లో ఆయన తిష్ట వేసుకుని ఉన్నాడా? నీ గుండెల్లో ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడా? మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నాడు 1 పేతురు పత్రిక 3:15 పేతురు. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.
ప్రతిష్ఠించడం అంటే, ప్రతిష్ఠ అంటే తెలుసు మీకు? అప్పగించేసుకోవడం. ఆయన ప్రభుత్వానికి, ఆయన ప్రభువుగా నువ్వు ప్రతిష్ఠిస్తే ఆయన ప్రభుత్వానికి నీ గుండెను అప్పగించేసుకోవడం, దాసోహం చేయడం. ఒక మనిషి ఎలా జీవిస్తాడండి? యేసుప్రభు వారు చెప్పారు, వాడి గుండె నిండిన దాన్ని బట్టి వాడు మాట్లాడతాడు. ఇక్కడ నుంచి అన్నీ వస్తాయంట, ప్రవర్తనకు సంబంధించినవి అన్నీ. అది నరహత్య కావచ్చు, అది కుళ్ళు కుతంత్రం కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, అది మరొకటి కావచ్చు, ఇక్కడ నుంచే వస్తాయి. ఆ గుండెల్లో క్రీస్తుని కూర్చోబెట్టారనుకోండి, బయటకు ఏమొస్తుంది? క్రీస్తు లక్షణాలు వస్తాయి. ఆలోచించండి, ప్రభు చెప్పిన మాటలే ఇవన్నీ కూడా. మనం విపులీకరించుకుంటున్నాం అంతే. యేసుక్రీస్తు వారు ఇంకా చెప్పారు, నా శిష్యుడికి ఇంకో లక్షణం కూడా ఉంటుంది. అదేమిటంటే, నా శిష్యుడు శ్రమను భరిస్తాడు. నా శిష్యుడు శ్రమను భరిస్తాడు. నా శిష్యుడు సుఖానికి అలవాటు పడ్డు, నా కోసం శ్రమించడానికి భరిస్తాడు. ఎందుకంటే నా శిష్యుడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తాడు. మిమ్మల్ని మీ ముందుకు మైక్ తీసుకొచ్చి, నువ్వు క్రైస్తవురాలు అయ్యావు కదా, 10 ఏళ్ళు అయింది కదా, నీ సిలువేంటి అని అడిగితే చెప్పగలవా? ఎవరి సిలువ వాళ్ళదే. పక్కన వాళ్ళ సిలువ నువ్వు మోయలేవు, నీ సిలువ పక్కన వాళ్ళు మోయలేరు. తన సిలువను ఎత్తుకొని, ఏంటి నీ సిలువ? క్రీస్తు కోసం నువ్వు మోసే నీ సిలువ ఏంటి? ప్రసంగాల్లో ఎక్కడైనా మనం సిలువ మోస్తామని చెప్తున్నారా? టీవీ ప్రసంగాల్లో ఏం చెప్తున్నారు? మీకంతా హాయిగా ఉంటుంది, మీరంతా సంతోషంతో సుఖశాంతులతో ఉంటారు. పెళ్ళైన వాళ్ళకి ఉంటుంది సిలువ, అదో రకమైన సిలువ. పెళ్లి కానోళ్ళకు ఉంటుంది సిలువ, అది ఇంకో రకమైన సిలువ. ముసలోళ్ళకు ఉంటుంది సిలువ, వాళ్ళ సిలువ వాళ్ళదే. కుర్రాళ్ళకు ఉంటుంది సిలువ, వాళ్ళ సిలువ వాళ్ళదే. కుర్రాళ్ళ సిలువ ముసలోళ్ళకి అర్థం కాదు, ముసలోళ్ళ సిలువ కుర్రాళ్ళకి అర్థం కాదు. అమ్మాయిల సిలువ వేరు, అబ్బాయిల సిలువ వేరు. నీకు తెలుసా నీ సిలువ ఏంటో? దాన్ని ప్రతిదినం ఎత్తుకోవడానికి నువ్వు సిద్ధమా ప్రభు కోసం? దాన్ని ఎత్తుకొని మోస్తూ ఆయన వెంబడించాలి. క్రైస్తవం అంటే ఆషామాషి కాదు. ఎందుకు సిలువ? సిలువ మన ట్రైనర్. సిలువ శ్రమకు గుర్తు. సిలువ అంతిమంగా మరణానికి గుర్తు. ప్రాణం తోడేసే అంత శ్రమ, అది సిలువ. శ్రమలో ఏం జరుగుతుంది? నువ్వు ట్రైన్ అవుతావు. సుఖంలో ట్రైన్ అవ్వవు ఎవరో. మీరు రోజు భోంచేసి మీకు ఇష్టమైన అన్నీ తిని బబ్బోండి, పడుకోండి, టీవీ చూడండి, కేవలం వాష్రూమ్కి లేవండి, డైనింగ్ రూమ్కి లేవండి, మళ్ళీ పడుకుంటా ఉండండి. కొన్ని రోజులకి మీకు అనారోగ్యం రాకపోతే ఒట్టు, మీకు డాక్టర్ అవసరం లేకపోతే ఒట్టు. అలా కాదు, మీరు శ్రమించండి, పరిగెట్టండి, సైక్లింగ్ చేయండి, ఇంట్లో అంట్లు తోమండి, అమ్మకి సాయం చేయండి, ఒళ్ళొంచి మీరు కళ్ళాపి చల్లండి, ఒళ్ళొంచి ఇల్లు శుభ్రం చేయండి, శ్రమ చేయండి, బావిలో నీళ్లు చేదండి, బోరింగ్లో నీళ్లు కొట్టండి. మీరెంత ఆరోగ్యంగా ఉంటారో చూడండి. ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. ఎంత శ్రమో అంత ఆరోగ్యం, ఎంత శ్రమో అంత ఆరోగ్యం. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఏం చెప్తారు డాక్టర్ గారు? కొంచెం నడవండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకు మంతెన సత్యనారాయణ గారు అంత ఫేమస్ అయిపోయారు? ఆయన అవసరం ఉండదు మనకి, మనం కానీ సరిగ్గా పని చేస్తే. ఎందుకు మధ్యప్రదేశ్ ఎక్కువ అవుతుంది? పని తగ్గిపోయింది. నేను ఉదయం కూడా చెప్పాను, ఆడవాళ్ళు ఒక పూట వండడం మొదలెట్టారు. 3 పూటలు వండండి, ఫ్రెష్గా తినండి. మీకు మంతెన సత్యనారాయణ అవసరం లేదు, మీకు డాక్టర్ అవసరం లేదు, మీ వారికి కూడా అవసరం లేదు. ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. శ్రమ నిన్ను ట్రైన్ చేస్తుంది, నువ్వు కొలిమి గుండా వెళ్ళినప్పుడు
నీ మస్టంతా వదిలిపోతుంది, నీ మలినమంతా వదిలిపోతుంది. నువ్వు అపరంజిలాగా, అమ్మ సీరియల్ పేరు కాదు, నువ్వు ఒక స్వచ్ఛమైన మేలిమి బంగారంలాగా బయటకు వస్తావు. శిష్యుడికి శిష్యురాలికి ఇది లక్షణం. ఒక ఆయన అన్నాడు, నువ్వు క్రైస్తవుడివా, అంతా బాగుందా, అట్లయితే నీలో ఏదో తేడా ఉంది అన్నాడు. నువ్వు క్రైస్తవుడివా, జీవితంలో అంతా బాగుందా అంటే ఏదో తేడా ఉందన్నమాట. ఈ మధ్య నా ఫ్రెండ్ పోయాడు, చాలా చిన్న వయసులో ప్రభు పిలుచుకున్నాడు. చాలా మంచి క్రైస్తవుడు, చాలా ఆదర్శప్రాయుడు, గొప్ప కవి. ఆయన్ని నాకు పరిచయం చేసిన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన మరణ వార్త వినగానే చాలా బాధతోటి నాకు ఎవరు పరిచయం చేశారో ఆ ఫ్రెండ్ని, ఆ పోయిన ఫ్రెండ్ని, ప్రభు పిలుపుని అందుకొని అతనికి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసి అడిగాను, ఎలా ఫీల్ అవుతున్నావు? నాకు చాలా బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. నేను మోకరించి అడిగాను, నాకు నా భార్యకి ఇంకా గుర్తు నా ప్రార్థన. వార్త వినంగానే, ప్రభువా అతన్నే ఎందుకు తీసుకున్నావు, నన్ను ఎందుకు తీసుకోలేదు, ఎందుకు అతన్ని ముందు తీసుకున్నావు? నేను ఇష్టపడే అతి కొద్ది వ్యక్తుల్లో అతను ఒకడు. ఆ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అతను చెప్పాడు నా పోయిన ఫ్రెండ్ గురించి, ప్రసాద్ గురించి. నేను ఒకరోజు ఫోన్ చేశాను ప్రకాష్ ప్రసాద్కి, ఎలా ఉన్నారండి అన్నాను. బాగున్నానండి, అదే ఇబ్బంది అన్నాడు. అదేంటి బాగున్నానండి అదే ఇబ్బంది అంటున్నావేంటి అంటే, క్రైస్తవులం కదా, అంతా బాగుంటేనే ఇబ్బంది. ఎప్పుడైతే నీ జీవితంలో సిలువ కరువు అవుతుందో, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రశ్నించుకోవాలి. జాగ్రత్త. సిలువ అనివార్యం క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి. ఎందుకంటే క్రీస్తుని వెంబడించడం అంటే లోకానికి ఎదురీదడం. క్రీస్తుని వెంబడించడం అంటే కుటుంబానికి ఎదురీదడం కొన్నిసార్లు, తల్లిదండ్రులకి ఎదురీదడం కొన్నిసార్లు, జీవిత భాగస్వామికి ఎదురీదడం కొన్నిసార్లు, ఇరుగు పొరుగు ఎదురీదడం కొన్నిసార్లు. కష్టాలు కంపల్సరీ. అంతా బాగానే ఉందా? బహుశా నువ్వు క్రీస్తు మార్గం ఎంచుకున్నట్లు లేవు, నువ్వు లోక ప్రవాహంలో కొట్టుకుపోతున్నావు. చచ్చిన చేప కొట్టుకుపోతుంది, బ్రతికిన చేప ఎదురీదుతుంది. నువ్వు క్రీస్తులో బ్రతికుంటే ఎదురీదుతావు. ఎదురీదితే శ్రమే సిలువ. సిలువ లేకపోతే ఏదో అనుమానం. యేసుక్రీస్తు వారు శిష్యత్వం గురించి మాట్లాడుతూ మరొక మాట కూడా చెప్పారు. నా శిష్యుడు నన్ను అంతిమంగా ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తాడంటే, అమ్మ కంటే ఎక్కువగా, నాన్న కంటే ఎక్కువగా, భార్య కంటే ఎక్కువగా, అక్క చెల్లెలు అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికి తనకంటే, తన్ను తాను ప్రేమించుకున్న దానికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. మీకుందా క్రీస్తు పట్ల ప్రేమ? క్రీస్తునంత ప్రేమిస్తారా మీరు? క్రీస్తు కోసం చర్చిలో ఒక పదవి వదిలేస్తారా? క్రీస్తు కోసం మీరు డబ్బులను వదిలిపెట్టుకోగలరా? క్రీస్తు కోసం మీరు తప్పుగా చూపిస్తున్న మీ ఆఫీసుల్లో సర్టిఫికెట్లని మార్చుకోగలరా? క్రీస్తు కోసం మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇబ్బంది పెడుతున్న ఒక సంబంధాన్ని తెంచుకోగలరా? క్రీస్తు కోసం ఈ లోక సంబంధమైన కొన్ని మర్యాదల్ని విడిచిపెట్టగలరా? క్రీస్తు కోసం కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టగలరా? అది అబద్ధమాడడం కావచ్చు, అది కొండేలు చెప్పడం కావచ్చు, అది చాడీలు చెప్పడం కావచ్చు, చిన్నదే కావచ్చు. క్రీస్తు కోసం మీ సెల్ ఫోన్ని త్యాగం చేయగలరా? క్రీస్తు కోసం
మీ ఫేస్బుక్లో ఎక్కువసేపు ఉండకుండా ఉండగలరా? క్రీస్తు కోసం మీ సెల్ఫీలు దిగడం తగ్గించగలరా? అడుగుతున్నాను. అంటే ఇలా అంటే కానీ మీ కపాలానికి అందదన్నమాట. అందుకని ఇంత విపులంగా అడుగుతున్నాను. క్రీస్తును ప్రేమిస్తే మిగిలిన వాళ్ళని ద్వేషించమని చెప్పలేదు ఆయన. వాళ్ళకంటే ఎక్కువ నన్ను ప్రేమించండి అన్నాడు. ఒకవేళ వాళ్ళకి నాకు క్లాష్ వస్తే వాళ్ళనైనా వదిలిపెట్టాలి కానీ నన్ను వదిలిపెట్టకూడదని దాని అర్థం అన్నమాట. క్లాష్ వచ్చినప్పుడు క్రీస్తు కోసం అందాన్ని ఆరాధించడం మానేయగలరా? ఇది శిష్యురాలి లక్షణం. క్రీస్తుని ఆ స్థాయిలో ప్రేమించాలట. అప్పుడేనట మీరు ఆయన శిష్యులే క్రైస్తవులు, శిష్యులే కాన్వర్ట్స్, వేరే వాళ్ళు కాదు. ఇంకో మాట కూడా అన్నాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యోహాను సువార్తలకు మనం వెళ్ళాలి. అక్కడ ఏమన్నాడంటే ఆయన కాళ్ళు కడిగి సందర్భంలో, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది అన్నాడు. అది కూడా ఎలా ప్రేమించుకోవాలట? ఒకరినొకరు నేను మిమ్మల్ని ప్రేమించినట్టు ప్రేమించుకోవాలట. ఆయన ఎంత ప్రేమించాడు మనల్ని? ప్రాణం పెట్టే అంత ప్రేమించాడు. అందుకని అపోస్తలులు ఏమన్నారు? మీరు మీ సహోదరుల కోసం ప్రాణం పెట్టబద్ధులై ఉన్నారు అన్నారు. మీ తోటి సంఘస్థులు మీరు అలా ప్రేమిస్తారా? ఆమెను లాగి మీరు కూర్చుంటారా? అంత ప్రేమ ఉందా మీకు తోటి సంఘస్థుల పట్ల? పోనీ పక్క సంఘంలో ఉన్న క్రైస్తవుల్ని చిన్న చూపు చూస్తారా? మీలా ప్రేమిస్తారా? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్టు ప్రేమిస్తారా? క్రైస్తవులందరినీ ఒక్కలాగే ప్రేమిస్తారా? మీ కులం నుంచి రానటువంటి క్రైస్తవుల్ని మీరు ప్రేమిస్తారా? ఈ లోకం ముద్ర వేసిన తక్కువ కులం నుంచి వచ్చినటువంటి క్రైస్తవుల్ని, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళని మీరు ఈ లోకం ముద్ర వేసిన ఎక్కువ కులం నుంచి వచ్చిన వారిని ప్రేమించినట్టే ప్రేమిస్తారా? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే మీరు నా శిష్యులని ఈ లోకానికి ప్రూవ్ చేస్తారన్నాడు ఆయన. మీ ఉండిలో చెప్పుకుంటారా? అక్కడ ఒక సంఘం ఉంది, అది కుల సంఘం కాదు, కులాల సముదాయం. అది కుల సంఘం కాదు. అక్కడ కుల మత లింగ వివక్ష లేదు. అస్సలు సిసలు భారతదేశం అక్కడుంది. మీరు అదేగా ప్రతిజ్ఞప్పుడు చెప్తారు, భారతదేశంలో మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. భారతదేశంలో ఏ కాలనీకి వెళ్ళినా ఉంటుందా ఇది? ఎవరి కుల సంఘాలు వాళ్ళకున్నాయి. కానీ ఒక క్రీస్తు సంఘంలో అందరూ ఉంటారు. అది కదా క్రీస్తు సంఘం యొక్క ప్రత్యేకత. క్రీస్తు సంఘం ఒక కుల సంఘం అయిందనుకోండి, క్రీస్తు సంఘం ఒక డినామినేషన్ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళకి మనకి ఏమిటి తేడా? శిష్యుడట ఒకరినొకరు ప్రేమించుకుంటారంట. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? నిస్వార్థంగా, స్వచ్ఛంగా, అపవిత్రత లేనిదిగా. ఇక్కడి నుంచి ఉంటుంది ఆ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా ఉండదు. నవ్వు ఇక్కడి నుంచి వస్తుంది. పులుముకున్న నవ్వు కాదు, ముఖం మీద పులుముకున్న నవ్వు కాదు అది. ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలు తోటి విశ్వాసిని పలకరించేటప్పుడు ఇక్కడి నుంచి రావాలి. మీ అమ్మకి నాన్నకి పుట్టిన తోబుట్టుని ఎలా పలకరిస్తావో అలా పలకరించాలి. అంతకంటే ఎక్కువ పలకరించాలి. ఎందుకంటే ఆ రక్త సంబంధం కంటే ఈ రక్త సంబంధం అత్యంత ప్రశస్తమైనది, విలువైనది, పటిష్టమైనది. ఇది క్రీస్తు శిలువ రక్త సంబంధం. ఒకవేళ ఇలా మీరుంటే, నిజంగా మీ సంఘం అలా అయిపోతే,
నిజంగా క్రైస్తవ లోకం ఉండిలో అలా అయిపోతే, ఉండి వాసులారా మీరు చూడండి మిగిలిన లోకం ఎలాగ ఆకర్షితమైపోతుందో క్రీస్తు కోసం. ఖాళీ కనపడుతుందా మీకు? ఖాళీ ఈ పట్టాలో ఖాళీ కనపడుతుందా? ఇది ఉండదు, ఇంకా ఖాళీ ఉండదు. అన్యలోకం అంతా పరిగెట్టుకుంటూ వస్తుంది. పబ్లిసిటీ అక్కర్లా. అక్కడ ఒక జనసమూహం ఉంది, అక్కడ ఒక వర్గం ఉంది, అక్కడ ఒక సంఘం ఉంది. వాళ్ళురా, ప్రేమ అంటే అదిరా, స్నేహం అంటే అదిరా, పక్షపాతం లేకపోవడం అంటే అదిరా, స్వచ్ఛమైన మనసులంటే అవిరా. సాక్ష్యాలు మనం చెప్పుకోవడం కాదండి, మన గురించి లోకం సాక్ష్యం చెప్పాలి. యేసుప్రభు వారు ఇంకో మాట అన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మధ్యలో ఉన్నంత ఐక్యత మన మధ్యలో ఉంటేనట లోకమట యేసుప్రభుని నమ్ముతుందట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుకోండి. మీ టీచర్ అప్పుడప్పుడు హోంవర్క్ ఇస్తుంది కదా మీకు, నేను కూడా ఇస్తున్నా, చదువుకోండి. తండ్రి నీ యందు నేనును, నా యందు నీవును ఎలాగూ ఏకమై ఉన్నాము, వీరును మన యందు అలాగూ ఏకమై ఉండవల్లని వీరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు ఈ పని చేయమని అడిగాడు ఆయన తండ్రిని. లోకం క్రీస్తుని ఎప్పుడు నమ్ముతుందంటే శిష్యుల మధ్య, క్రైస్తవుల మధ్య, కాన్వర్ట్స్ మధ్య ఇంత అద్భుతమైన ప్రేమానురాగాలు పెంపొందినప్పుడు, మీరు ప్రేమతో అతుకబడినప్పుడు, ఆత్మ కలిగించు ఐక్యతలో ఎదిగినప్పుడు లోకానికి బహిరంగ సభలు అక్కర్లేదు. కరోనా ఎట్లా వస్తుందండి ఒకరికొకరికి? ఎలా వస్తుంది కరోనా? ఒకరికొకరికి ఎలా వస్తుంది? దగ్గినా, తుమ్మినా, సెకండ్ ఇచ్చినా వస్తుంది కదా. ఎందుకంటే అది అంటువ్యాధి. నిజమైన క్రైస్తవ్యం కూడా ఒక అంటువ్యాధి. అది ఒక మంచి అంటువ్యాధి. నిజానికి అది వ్యాధి కాదు, మంచి అంటు అన్నమాట. అది మీరు ఇంకోళ్ళకి సెకండ్ ఇస్తే వాళ్ళు క్రైస్తవులు అయిపోతారు. ఎందుకంటే ఆ సెకండ్లో ప్రేమ ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ క్రీస్తు లక్షణాలు తొణికిసలాడతాయి. మీ మాటల్లో, మీ చూపుల్లో, మీ ప్రవర్తనలో, మీ నడకలో, మీ నడవడిలో, మీ శారీరక భాషలో కూడా, మీరు వేసుకునే డ్రెస్సుల్లో కూడా, ఇన్ ఎవ్రీథింగ్ క్రీస్తు తొణికిసలాడతాడు. అప్పుడు లోకం మారుతుంది. అప్పుడు ప్రభు వస్తాడు, మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడు, కొత్త బంగారు లోకాన్ని తెస్తాడు. మనందరం సుఖశాంతులతో అందులో జీవిస్తాం. అక్కడ జబ్బులుండవు, అక్కడ రుగ్మతలుండవు, అక్కడ ఆధ్యాత్మిక, మానసిక, శారీరక, భావోద్రేక, సామాజిక ఏ రుగ్మత ఉండదు. అక్కడ మరణం కూడా ఉండదు. ఇంకా చెప్పమంటారా? అక్కడ పాపం కూడా ఉండదు. అది స్వచ్ఛలోకం, సువర్ణలోకం. అందులో మీరుంటారు, మీ పక్కింటి వాళ్ళు కూడా ఉంటారు, ప్రతి భారతీయుడు ఉంటాడు. మీరు ఇలా క్రీస్తును చూపించగలిగితే, గుర్తుపెట్టుకోండి, మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటారో కాన్వర్ట్స్ అని చెప్పుకుంటారో నాకు తెలియదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు క్రీస్తు శిష్యులు. మీ పని ఒక్కటే, క్రీస్తును పుణికిపుచ్చుకోవడం, క్రీస్తును ప్రకటించడం. మాట ద్వారా మాత్రమే కాదు, చేత ద్వారా కూడా. ఇదే మీ పని. సంఘం ఉన్నదే అందుకు, ఈ భూమి మీద క్రైస్తవ లోకం ఉన్నదే అందుకు. ఆయన గుణాతిశయాల్ని మనం ప్రచురం చేయాలి. గుణాతిశయాల్ని ప్రచురం చేయాలంటే ముందు ఆయన గుణాతిశయాల్ని మనం పుణికిపుచ్చుకోవాలి, మనం సొంతం చేసుకోవాలి.
ఎప్పుడైతే ఆయన గుణాతిశయాలను నా వంట పట్టించుకుంటానో ఆయన గుణాతిశయాల్ని నేను ఇంటా బయట చూపించగలుగుతాను. ఇదే క్రైస్తవం, ఇదే మన పని, ఇదే దేశానికి మేలు, ఇదే కుటుంబాలకు మేలు, ఇదే సమాజానికి మేలు. ఇలానే సమాజంలో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల రుగ్మతలు పోతాయి, నయమవుతాయి. దేశం ఒక్కటే కాదు, సమాజం, కుటుంబాలు, మీరు కూడా స్వస్థత పొందుతారు, పరిపూర్ణ స్థాయిలో స్వస్థత పొందుతారు. ఆయన శిలువ రక్తం చేత, ఆయన పొందిన దెబ్బల చేత మన దేశానికి, మనకి, సంఘాలకు, కుటుంబాలకు, సమాజాలకు స్వస్థత దొరుకుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 2-3 నిమిషాలు మౌనాన్ని పాటిద్దాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. అప్పుడప్పుడు మనకి నిశ్శబ్దం అవసరం. నిశ్శబ్దంలోనే మనం ఎవరో మనకు అర్థమవుతుంది. నిశ్శబ్దంలోనే మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవడానికి వీలవుతుంది. నిశ్శబ్దంలోనే మనకి దేవుని స్వరం, ఆయన చల్లని మెల్లని స్వరం వినపడుతుంది. మీరు ఇప్పటికే మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఉంటే ఒక పొలికేకలాగా మీ గుండె లోతుల్లోంచి ఆయన స్వరం మీకు వినపడుతుంది. మీరు ఇంకా ఆయన్ని అంగీకరించి ఉండకపోతే మీ గుండె బయట నుంచి ఆయన స్వరం మీకు వినపడుతుంది. ఒకవేళ ఆయన ఇంకా మీ గుండె బయటే ఉంటే, ఆయన స్వరం మీరు వింటే, బలవంతమేం లేదు, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడని, తత్ఫలితంగా మీ కుటుంబాల్ని, మీ సమాజాన్ని, మీ దేశాన్ని కూడా బాగు చేస్తాడని మీరు నమ్మితే మీ గుండె కవాటాలు తెరిచి ఆయన్ని ఆహ్వానించండి. మీ జీవితంలోకి ఆయన్ని ఆహ్వానించండి. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఆయన్ని నమ్మడం. ఆయనే దేవుడని, ఆయన మాత్రమే జీవము కల దేవుడని, అంచేత ఆయన మీ జీవితాల్ని స్వస్థపరచగలడని, మోడువారిన మీ జీవితాల్ని చిగురింప చేయగలడని నమ్మితే ఇది సాధ్యం. మీరు నిజంగా ఆయన్ని నమ్మితే ఆయనకు మీ జీవితాన్ని అంకితం చేసుకోవడానికి సిద్ధపడాలి. మీరు అంకితం చేసుకోవడానికి సిద్ధపడితే ఆయన కూడా మీకు కమిట్ అవుతాడు. ఆయన్ని అందరూ అంగీకరిస్తే వారందరినీ ఆయన కూడా అంగీకరిస్తాడు. తన బిడ్డలుగా, తన శిష్యులుగా స్వీకరిస్తాడు. అయితే ఆయన మీ జీవితాల్లోకి రావాలంటే ఆయన మీ జీవితాలని కడగాలి, శుద్ధి చేయాలి, పునీతం చేయాలి. అలా జరగాలంటే మీ పాపాన్ని మీరు ఒప్పుకోవాలి. ఆయన శిలువ రక్తాన్ని ఆశ్రయించాలి. ఆయన అడగాలి, అయినా ఇదిగో నా పాపం, నన్ను కడుగు, ఉన్న పళానా నీ దగ్గరికి వస్తున్నాను, ఉన్నదున్నట్టుగా ఒప్పుకుంటున్నాను, నన్ను నన్నుగా స్వీకరించు, నన్ను నిన్నుగా మార్చుకోవడానికి, నేను నీలాగా అవ్వడానికి నన్ను కడిగి పవిత్రపరిచి నా గుండెల్లోకి అడుగుపెట్టు, నా జీవితంలోకి ప్రవేశించు, నన్ను పరిపాలించు. కమిట్మెంట్తో ఈ ప్రార్థన మీరు చేస్తే ఈ క్షణమే ఆయన మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. మీకు ప్రభువుగా, పాపం నుంచి మిమ్మల్ని విముక్తి చేసే, మరణం నుంచి మిమ్మల్ని విముక్తి చేసే, ముక్తిని ప్రసాదించే రక్షకుడిగా, మీ దేవుడిగా ఆయన మీకుంటాడు. ఎన్నటికీ మిమ్మల్ని విడిచిపోడు, ఎన్నటికీ మిమ్మల్ని విడిచిపెట్టడు. మీరు ఇంకా ప్రభువులోకి వచ్చి ఉంటే ఇప్పటికే మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోండి. ఆయనతో మీరు రోజు సంభాషిస్తున్నారా?
ఆత్మదర్శనం చేసుకుంటున్నారా? మీ ఆత్మలో ఆయనతో సహవసిస్తున్నారా? స్నేహిస్తున్నారా? ఆయనతో ఏకాంతంగా ఎంతగా గడుపుతున్నారు? ఆయన ముఖార విందాన్ని చూడాలని, ఆయన జీవన చిత్రాన్ని చూడాలని, ఆయనలాగా బ్రతకాలన్న తపన, ఆశ మీలో ఎంతుంది? దానికోసం ఆయన లేఖనాల్ని మీరు ఎంత చదువుతారు, ఎంత వెతుకుతారు, ఎంత పరిశోధిస్తారు? శిష్యుడిగా, శిష్యురాళ్ళగా ఉన్నారా? ఏదో గుడ్డెద్దు చేలోబడ్డ చందంగా అలా అలా క్రైస్తవులుగా బ్రతికేస్తున్నారా? ఆర్ యు అ సీరియస్ క్రిస్టియన్? ఆర్ యు సీరియస్ అబౌట్ యువర్ క్రిస్టియన్ కమిట్మెంట్, యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్? క్రీస్తులో నీకున్న విశ్వాసం, క్రీస్తుతో నీకున్న సమర్పణ, క్రీస్తుతో నీకున్న సిలువ బంధం గురించిన తీవ్రత నీకుందా? చాలాసేపు విన్నాం, అన్నీ మళ్ళీ చెప్పుకోనక్కర్లేదు. ఆత్మవిమర్శ చేసుకోండి. మౌనాన్ని, ప్రశాంతతను, నిశ్శబ్దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ మనసుల్లో మీరు చేసేటువంటి మౌన ప్రార్థనే నిజమైన ప్రార్థన. మీరు మైకుల్లో చేసే ప్రార్థన కంటే అది గొప్పది. అది యథార్థమైన ప్రార్థన. ఒకవేళ మీరు ఏమీ ప్రార్థించలేక మౌనంగా ఉండిపోతే, మీ గుండె కూడా మూగపోతే, ఆయన మీ గుండె లోతుల్ని కూడా చదవగలడు. నిజాయితీతో ఆయన సన్నిధిలో మీరు ఉంటే ఆయన మాటలు, ఆయన స్వరం మీరు వినగలరు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం, మీరు చేసే తీర్మానం మీ జీవితాన్ని మార్చేయగలదు. ఎందుకంటే మీరు క్రీస్తుకి మీ జీవితాన్ని అప్పగిస్తున్నారు. క్రీస్తుతో మళ్ళీ మీరు ఒక పునః సమర్పణ, ఒక రీకమిట్మెంట్ చేసుకుంటున్నారు. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్ ఇన్ యువర్ మిడ్స్. మీ మధ్య తన వాక్యాన్ని దేవుడు దీవించి ఫలింపచేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ఫలింపచేయండి నాయన. మర్చిపోకుండా చేయండి, అపవాది ఎత్తుకుపోకుండా చేయండి. లౌకికమైనటువంటి వ్యవహారాలు నాయన అణచివేయకుండా చేయండి. రకరకాల వ్యామోహాలు నాయన మాసిపోయేలా చేయకుండా చేయండి. నీ ఆత్మ కార్యసిద్ధికి వెనికిడిలో ఉన్న ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటాం. పెనుయల్ ప్రేయర్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకోమని, రేపటి సభను కూడా జ్ఞాపకం చేసుకోమని, రేపు ఉదయం యువజన సమావేశాన్ని జ్ఞాపకం చేసుకోమని నీ పాద సన్నిధిలో మొర్రపెట్టుకుంటూ మా మనవులను యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామన ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.